రాజకీయాలన్నప్పుడు అధికార పార్టీలు ఉన్న లీడర్లకు అట్లనే ప్రతిపక్ష పార్టీలు ఉన్న లీడర్లకు అస్సలు పడదు కదా. ఏదో ఒక పంచాయతీ ముంగటేసుకొని ఖాయం పెట్టుకుంటారు. కానీ వరంగల్లో మాత్రం ఒక్క పార్టీ లీడర్ల నడమనే గిట్ల గరంగా నడుస్తుంది రాజకీయం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం పెద్దగానే పుట్టిందట్టునుల్లో ఒకలంటే ఒకరికి అసలే పడతలేదట. ఆధిపత్య పోర్ల నేనంటే నేను అనుకుంటే రంకెలేస్తానరట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకే షాందార్ అని పేరుతోని ముద్దుగా పిలుచుకునే కొండమూర్లనైతే బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మీద మస్తుగానం గరమవుతాడు. నేను పార్టీ మారితే రాజీనామా చేసిన, నీకు దమ్ముంటే రాజీనామా చేసి గెలువని సవాల్ ఇచ్చిండు. ఇట్లా పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని ఇళ్ళగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు వేయిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఇలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులు అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఉంటాం. మరి వీళ్ళకి ఏడ పంచాయతీ పుట్టిందంటే పోచమ్మ మైదాన్ కాడ పోచమ్మ గుడి పోయే తొవ్వల తోపుడు బండ్లు టేలాలు పెట్టుకుంటున్న వాళ్ళ బండ్లన్నీ బస్వరాజ్ సారే తీపిచ్చిండట. చిరు వ్యాపారుల మీద చిల్లర పనులు ఏంది, నీ మీద పార్టీ పరంగానే కంప్లైంట్ ఇస్తా అని చెప్పి బాధితులకు పైసలు వాంచిండు మురళన్న. నేను కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా గెలిచిన. కానీ బస్వరాజ్ సారే లేక వేరే పార్టీ నుంచి వెళ్ళి అధికార పార్టీలకు దునకలే అని దుమ్మెత్తి పోసిండు.